హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా ఎవరు వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకు తగినటువంటి అసిస్టెంట్ కోచ్ని వాళ్ళు అసిస్టెంట్ కోచ్గా నియమించుకునేటువంటి అవకాశం ఉంటుంది. హెడ్ కోచ్ అండ్ అసిస్టెంట్ కోచ్ మధ్య రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిలేషన్ బాగుంటేనే టీం పైన సరైనటువంటి గ్రిప్ కోచింగ్ స్టాఫ్కి వస్తుంది. తద్వారా టీం మంచి విజయాల్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ సెట్ అవ్వాలి. కాబట్టి గతంలో కృష్ణకుమార్ హుడ్డా గారితో వర్క్ చేసిన అనుభవం ఉన్నటువంటి కోచ్ని తెలుగు టైటన్స్ ప్రిఫర్ చేసేందుకు అవకాశాలున్నాయి. అండ్ ఈ కేటగిరీలో మనకి శంషేర్ సింగ్ గారు కనిపిస్తున్నారు. శంషేర్ సింగ్ గారు ప్రో కబడ్డీ సీజన్ 7 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 9 వరకు దబాంగ్ ఢిల్లీ తరఫున కృష్ణకుమార్ హుడ్డా గారితో కలిసి వర్క్ చేశారు కోచింగ్ స్టాఫ్లో. సో ఈ నేపథ్యంలో ఈయన ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అండ్ గతంలో కృష్ణకుమార్ హుడ్డా గారితో కలిసి పనిచేశారు. అండ్ అదేవిధంగా కృష్ణకుమార్ హుడ్డా గారు శంషేర్ సింగ్ గారికి కోచింగ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయనే ఈసారి తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా ఉండేందుకు 90% అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్, దాంతోపాటుగా వాళ్ళిద్దరూ గతంలో కలిసి పనిచేశారు కాబట్టి ఈ విషయం నేను చెప్పడం జరుగుతోంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే అనూప్ కుమార్, రాకేష్ కుమార్ ఇలాంటి లెజెండరీ కోచెస్ని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి భావిస్తారు. బట్ అసిస్టెంట్ కోచ్ పోస్ట్ అనేది ఒక డామినేటింగ్ పోస్ట్గా ఎప్పుడు ఉండకూడదు. అది డామినేటింగ్ పోస్ట్గా ఎప్పుడు పరిణమిస్తుందో అప్పుడు టీంలో కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. తద్వారా టీం విన్నింగ్ ట్రాక్ని మిస్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ డామినేటింగ్ టీమ్గానే ఒక టీం ఉండాలి. కాబట్టి హెడ్ కోచ్ డామినేటింగ్ పర్సనాలిటీగా ఉంటారు. కాబట్టి కృష్ణకుమార్ హుడ్డా గారి దగ్గర వర్క్ చేసిన అనుభవం ఉన్నటువంటి శంషేర్ సింగ్ గారే మరోసారి తెలుగు టైటన్స్కి కూడా అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.